అగ్రిమెంట్ నా పేరు మీదే ఉంటుంది ఫ్లాట్ది, మేము ఇద్దరం కలిసి ఉన్న ఫ్లాట్ అది. నా ఫుట్వేర్ చూసుకోవటానికి వెళ్ళా, సీసీటీవీ చెక్ చేసుకుందామని వెళ్తే ఈ అమ్మాయివి ఒక్కటి కాదు, 2 కాదు, 10 రోజులు, 20 రోజులు వస్తూనే ఉంది, డైలీ వస్తూనే ఉంది. అది కూడా టైమింగ్స్ నైట్ 1 to 4. ఓకే, ఎయిదర్ 12:30 అలా స్టార్ట్ అవుతుంది రావటం. ఒక 4 hours 3 hours ఉంటుంది సార్, ఎక్కువ ఉండదు. మళ్ళీ వెళ్ళిపోతుంది. ఇతను ఏ అసిస్టెంట్లతో అయితే ఇతని అసిస్టెంట్లతో నన్ను తిట్టిస్తాడో భార్యని, అదే అసిస్టెంట్లని ఈ అమ్మాయికి బాడీ గార్డ్స్గా పెట్టి పంపిస్తూ ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్ అని చెప్పుకున్నాడు అనుకుందాం సార్, అమ్మాయి అమాయకురాలు అనుకుందాం. అమ్మాయికి పాపం ఏం తెలీదు, నోట్లో అరటిపండు పెట్టినా కొరకటానికి ఫోన్ చేసి అడిగిద్ది ఎవరు నేను ఎట్లా కొరకాలని. అలాంటి వ్యక్తి ఆఫీస్ అయితే ఆ టైంలో వెళ్తుందా? రోజు టైమ్స్ చూడండి ఆ వీడియోస్ మీద. నైట్ 1 o'clock నుంచి 4 o'clock ఆర్ మార్నింగ్ 6 o'clock వరకే అమ్మాయి ఉంటుంది. ఓకే, నైట్ మిడ్నైట్ 1 o'clock మిడ్నైట్, మార్నింగ్స్ రాదు. ఒకవేళ మార్నింగ్ ఆ అమ్మాయిని పంపించాలి అంటే, ఒకవేళ వీళ్ళిద్దరు పడుకొని లేట్ నైట్, ఒకవేళ అమ్మాయి 7-8 ఆ టైంకి లెగిస్తే ఒక అసిస్టెంట్ని ఇచ్చి పంపిస్తాడు. ఆ అమ్మాయి ఎవరికి సెలబ్రిటీ కదా, కనిపించకుండా ఇలా మొహాలు ముక్కులు ఇలా అనుకుంటా వెళ్తూ ఉంటుంది. ఈ అమ్మాయి ఓపెన్గా నా పేరు మీద ఉన్న ఫ్లాట్, అగ్రిమెంట్ ఉన్న ఫ్లాట్కి ట్రెస్ పాస్ చేసింది అనాలి నేను. నా రైట్ లేకుండా అర్ధరాత్రులు వచ్చి నా హస్బెండ్తో ఉంటానికి తను ఎవరు? ఓకే, ఇంకేమైనా ఉన్నాయా గౌతమి చౌదరి గారు మాట్లాడింది పీసీఆర్? ఓకే, ఒకసారి ప్లే చేయండి మహేష్ గారు, అది కూడా వినండి ఒకసారి. ఒక నిమిషం ఆగండి, లేకపోతే దీని గురించి ఏమైనా చెప్తారా సార్? ఆ అమ్మాయి అది కాదని చెప్పా, వేరే అమ్మాయిని చెప్పా. కానీ అమ్మాయి అప్పుడప్పుడే కానీ పద్దాక రోజు ఎందుకు వస్తారు సార్? రోజు ఎందుకు వస్తారు? రాలా. అండ్ తను వేరే వాళ్ళు కూడా ఉండేవాళ్ళు, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చిట్టపట్ట ఆడుకోవటం, బాధపడకనుకోవటం, అది ఇది అనుకోవటం. మా చెఫ్ కూడా అప్పుడప్పుడు ఉండేది, మా ఇంట్లో చెఫ్. ఆమె చూసేది ఆమెను. మరి ఇప్పుడు నేను చెఫ్ అన్నాగా ఆమె డబ్బులు ఇచ్చి చెప్పిస్తే నాకు తెలియదులే, కానీ ఆమె అయితే నాకు తెలిసి అబద్ధాలు చెప్పదు. ఆ చెఫ్ కూడా ఉండేది, వాళ్ళు చెప్తారు. ఇంట్లో వర్కర్లు ఉన్నారు, వాళ్ళు చెప్తారు, ఇబ్బంది ఏం లేదు. ఇక మీరు మాట్లాడే 90 అబద్ధాలకి సమాధానం చెప్పాలంటే ఇవాళ సరిపోదు. కాదు, ఊరికే 2-3 కట్ చేశారు మన వాళ్ళు. ఒక నిమిషం. రెండోది ఆఫ్టర్ పార్టీస్ అంటారు వాటిని. పార్టీ అయిపోయాక ఆఫ్టర్ పార్టీ తెచ్చుకుంటున్నాడు అమ్మాయిని ఇంటికి. ఓకే, ఇప్పుడు ఆ అమ్మాయి అంత ఓపెన్గా, సేమ్ కమ్యూనిటీ మనిషిని నేను, అమ్మాయిది కోనాపాలెం అంటున్నారు, మరి నిజమో కాదో, మా ఊరు దగ్గర ఒక ఊరు. ఎంత కాదనుకున్నా నేను ఒక ఇన్ఫ్లుయెన్సర్ని, నాకు ఎప్పటి నుంచో హైదరాబాద్లో సర్టెన్ కాంటాక్ట్స్ ఉన్నాయి. నా ఇంటికే అమ్మాయి అలా వచ్చిందంటే ఎంతమంది ఇళ్ళకి వెళ్తుంది అనుకోవాలి నేను ఈరోజు? రిలేషన్ ఉంది, పార్టీస్కి వెళ్ళిన అబ్బాయిలు అమ్మాయిలు అందరూ తేడానే అనమాట. అయితే అంతేనా? పార్టీ నాకు అది పబ్ కల్చర్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గౌతమికి ఉంది. మీరు వెళ్ళరా అసలు పబ్కి? సార్, గౌతమి పెళ్లి కాకముందు గన్నవరంలో దొరికిపోతే మా నాన్న ఫోన్ చేశారు, ఎవరో పక్కన తాగేసి ఉంది ఒక అమ్మాయిని. ఆ అమ్మాయి తాగిద్దో లేదో, నేను తాగుతాను లేదో, ఆ అమ్మాయి బెస్ట్ ఫ్రెండ్ యూఎస్లో ఉంటుంది, యామిని కృష్ణ. మరి ఆ అమ్మాయి నా మీద చెప్పిద్దో నాకు తెలియదులే, కానీ ఆ అమ్మాయి తాగిద్దో లేదో అని అడిగితే మాత్రం నిజం చెప్పిద్ది. ఆ అమ్మాయి ఖచ్చితంగా తాగేసి దొరికిపోవటం అంటే ఎట్లండి గన్నవరం? మేము ఊరికే అట్లా నైట్ కాలేజ్ అయిపోయిందా, నైట్ 10 తర్వాత ఊరికే అట్లా తిరుగుతాం కదా సార్ ఫ్రెండ్స్ అన్నాక. నైట్ డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికారనే మీరు అనేది? అలా తిరిగాం. ఓకే, ఆ అమ్మాయి నేను, ఇంకో అమ్మాయి నా ఫ్రెండ్ తిరిగాం. తిరిగినప్పుడు మేము అర్ధరాత్రి అంటే మరి పోలీసులు వచ్చారు. గన్నవరం దగ్గర ఒక శ్మశానం దగ్గర ఊరికే దిగి కారు దిగి మాడుకుంటున్నాం. ఓకే, మాడుకుంటే ఆ పోలీస్ వచ్చాడు. ఓకే, చెప్తే ఇట్లా చెప్పాను నేను పలానా వాళ్ళ అబ్బాయి. నేను మరి టెన్షన్ వచ్చి మా నాన్నకు ఫోన్ చేసాడు. ఓకే సార్, ఇప్పుడు ఆ అమ్మాయి అసలు సార్ వదిలేసింది సార్, అసలు వేస్ట్ టాపిక్. నేను మీకు ఒకటి చూపించిన, ఆ అమ్మాయి అంది అసలు నన్ను ఫ్యామిలీ కింద కలుపుకోలేదు అంది. మా ఫాదర్ వాళ్ళు శాశ్వత ధర్మకర్తలు, మా ఫాదరును ఇంకొకళ్ళు కూడా ఉన్నారు వెంకటేశ్వర స్వామి గుడికి. ఏమని ఉంది ఇక్కడ? కాకాని బాబు అరుణ దంపతులు, కాకాని భాగ్యలక్ష్మి, బాబు అరుణ దంపతులు. ఓకే, కాకాని భాగ్యలక్ష్మి, కాకాని ధర్మ మహేష్ గౌతమి దంపతులు. ఓకే, దేవాలయం మీద వేయించారు పేర్లు. యా, ఓకే, దాసేసామా? ఇప్పటికీ ఉందా? ఈ రోజు ఎల్లండి ఉంటుంది. ఓ, ఏ టెంపుల్ అండి అది? వెంకటేశ్వర స్వామి టెంపుల్, నూజివీడ్ రోడ్, హనుమాన్ జంక్షన్. ఒక్కసారి మళ్ళీ చూపించరా కెమెరా ముందు? ఒకసారి చూపించండి. యా, ఒకసారి క్లోజ్ చూపించండి కెమెరా. యా, ఓకే. కాకాని బాబు
అరుణ, అంటే నాన్నగారి పేరు బాబు, అరుణ అమ్మగారి పేరు, దంపతులు, అండ్ కాకాని ధర్మ మహేష్, గౌతమి దంపతులు. ఓకే, మళ్ళీ ఇంకొకరు ఎవరు? భాగ్యలక్ష్మి, మీ కాకాని భాగ్యలక్ష్మి సిస్టర్ అండి. ఓకే ఓకే ఓకే, మీ మొత్తం ఎంటైర్ ఫ్యామిలీ ఇంక్లూడింగ్ గౌతమి గారు. గౌతమి ఇస్ మై ఫ్యామిలీ. స్టిల్ ఇప్పటికీ ఆ పేరు మేము డైవర్స్ అయ్యి విడిపోయినా నా కొడుకు తల్లే కదా. ఇప్పటికీ అదే దేవాలయం మీద ఆవిడ పేరు ఉంది. సార్ మా ఫాదర్ చెప్పారు తెలుసా, మా నాన్న హీరో. ఈరోజు నా కోసం ఎవరు మాట్లాడలే, ఆయన వచ్చి మాట్లాడిన తర్వాత మా నాన్న హీరో అని ఎందుకు అంటున్నానంటే, నేను కొడుకుని ఎంత అడుక్కున్నా చూపించలా. నిన్న నాకు మెసేజ్ పెట్టారు మా అత్తగారు సత్యవతి గారు, బాబు నీకు నిజంగా చూపించాలని. ఏదో ఒక మూమెంట్ వచ్చిందిగా మా నాన్న వల్ల. ఆయన ఏం మాట్లాడారో నాకు తెలియదులే కానీ థ్యాంక్స్, మా నాన్న హీరో. నేను ఇప్పుడు వరకు నేను గౌతమి కోసం మా ఇంట్లో వాళ్ళని, మా సిస్టర్తో కూడా గొడవలు పడేవాడిని నిజంగా. అంటే మీరు అమ్మాయి కోసం సూసైడ్ అటెంప్ట్ కూడా చేశారంట కదా, నాన్నగారు చెప్తున్నారు. మరి పిల్లలు అయింది లేకపోతే? ఆ అమ్మాయి అంది నన్ను ఉంచుకో, మీ నాన్న ఒప్పుకోపోతే అని కూడా అంది నాతో. ఓ, నేను సచ్చినంత తొట్టు, మా అమ్మ మీద తొట్టు, మా అమ్మ సచ్చినంత తొట్టు. ఏమో అమ్మా మాట. సరే చిన్నపిల్ల, చిన్న వయసు అంది. నేను పాయింట్అవుట్ చేయట్లే. ఏమో సార్, ప్రతిదీ పాయింట్అవుట్ చేసుకోకూడదు సార్. నేను అడుగుతున్నది ఏంటంటే, అమ్మాయి అంటే ఎంత ఇష్టం లేకపోతే మీరు సూసైడ్ అటెంప్ట్ చేస్తారా? ఆమె కోసం స్లీపింగ్ టాబ్లెట్స్ మింగారట కదా మీ నాన్నగారు చెప్తున్నారు. మీ నాన్నగారు వద్దన్నారట కదా అసలు అమ్మాయితో పెళ్ళి. అవును సార్, 10,000 మంది ముందు పెళ్లి చేసావంటే అర్థం ఏంటి సార్? దాచుకునే అమ్మాయిలను అట్లా చేసుకుంటావా? నేను మీడియాలో కూడా నాకు నా వైఫ్ కూడా ఉందని కూడా చెప్పాము మొన్న డ్రింకర్ సాయి ప్రమోషన్ అప్పుడు కూడా. ఒక్క నిమిషం, నెక్స్ట్ వీడియో ప్లే చేయరా? నువ్వు బిడ్డను చూడటానికి వచ్చే టైం మాత్రం నీట్గా ఉండు. రోజు వస్తావా అంటే వస్తా అన్నాడు. సరే నువ్వు నీ ఫ్లాట్లోనే ఉండు, మా విల్లా దగ్గరికి రా, వచ్చి రోజు బిడ్డతో కొంతసేపు ఉండు అని చెప్పా. వచ్చాడు. ఒక 3 నెలలో 2 నెలలో రోజు వచ్చాడు. ఆల్మోస్ట్ వచ్చేవాడు. ఆ టైంలో నేను కూడా నవ్వేదాన్ని, పలకరించేదాన్ని, ఎలా ఉన్నావు, ఆల్ గుడ్ అని అడిగాను. స్ట్రేంజర్స్ బాగున్నా ఉందా, బిడ్డ కోసం వచ్చామన్నా. ఫిబ్రవరి 15 వెళ్ళా తీసుకున్నాం. ఫిబ్రవరిలోనే మూర్తి కూడా వచ్చాడు. ఓకే, ప్లే చేయండి ఒకసారి, ప్లే చేయండి. తర్వాత బిడ్డతో బాగానే ఆడుకునేవాడు. ఒక 15-20 మినిట్స్ ఆర్ హాఫ్ అన్ అవర్ టైం స్పెండ్ చేసేవాడు, వెళ్ళిపోయేవాడు. తర్వాత ఒకరోజు ఏమైంది, ఈ బిజినెస్ మళ్ళీ గ్రో అవుతుంది, మళ్ళీ ఈ అమ్మాయి నేను లేకుండా ఇండిపెండెంట్ అవుతుంది అనే పాయింట్ వచ్చిందో, లేకపోతే వెనక ఆయనకు ఉంటారు ఎక్కించేవాళ్ళు, ఎక్కిచ్చారు నాకు తెలియదు. కానీ వచ్చాడు, నేను చంపుతా అన్నాడు. మళ్ళీ తర్వాత ఫిజికల్గా అబ్యూస్ చేయడానికి ట్రై చేశాడు. ఇంకా పాయింట్లో చంపడానికి వచ్చా, ఫిజికల్గా అబ్యూజ్ అంట. ఓకే, నేను చేయలే. ప్లే చేయండి. ఓకే, నేను షీ టీమ్కి అప్రోచ్ అయ్యా. నేను జనవరిలో మూవ్ అయిన తర్వాత నుంచి మహేష్ మీద నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళటానికి 7 నెలలో 8 నెలలో పట్టింది. ఆ టైంలో నేను వెళ్ళలేక కాదు. షీ టీమ్కి వెళ్ళింది. షీ టీం వాళ్ళు నన్ను పిలిచారు. అన్ని అబద్ధాలు చెప్పింది అమ్మాయి యథావిధిగా, ఉన్నది ఉన్నట్టు. ఈరోజు నేను ఎలా అయితే అన్నీ ఒప్పుకున్నానో, అది నేను చేసిన మిస్టేక్ అయినా ఉన్నా లేదు, జరిగినట్టు చెప్పింది నేను. ఆమె గౌతమి గారు అంది. ఓకే, నన్ను ఏ మహేష్ అంది. భరిచ్చా లేడీ. కానీ తర్వాత మళ్ళీ నన్ను ఏంటంటే అలా అంటున్నారంటే నాకు గౌరవించి మాట్లాడింది. ఓకే, నేను జిస్మత్తో ఏం సంబంధం లేదని రాయాలంట. జిస్మత్తో మీకేం సంబంధం లేదని. ఓకే సార్, నాకు నిజంగా జిస్మత్ బ్రాండ్ మీద, డబ్బు మీద నాకు అంతా ఉంటే నా కొడుకు ఇవ్వటానికి నేను ఎందుకు ఒప్పుకుంటా? మీ ముందు ఒప్పుకున్నా, వాయిస్ రికార్డింగ్లో పోలీసుల ముందు ఒప్పుకున్నా, పెద్ద మనిషికి చెప్పా, ఏం చేయాలి ఇంకా? ఇంకో బయట ప్లే చేయండి. లాస్ట్ది అబ్యూజ్ అంటుంది. కాదు, ఫిజికల్ అబ్యూజ్ చేశారు అని అంటున్నారు ఆవిడ. లేకపోతే షీ టీమ్కి ఎట్లా? నేను ఆ రోజు వీడియో ఉంది, నా ఫోన్ ట్రాక్ చేస్తారని ఆఫ్లో పెట్టుకుని ఉంచా. దానికి మా వర్కర్లందరికీ భయపడిపోయాడు, పరారు అయిపోయాడు అని కూడా ప్రచారం చేసింది. ఆ పాలిటిక్స్ మామూలుగా ఉండవులే. ఓకే, ఆ ఫోన్లో ఉంది వీడియో. నేను వెళ్ళేప్పుడు ఇస్తా, తర్వాత ప్లే చేస్తే చేయండి. నేను వెళ్ళినప్పటి నుంచి తీసా, నాకు తెలుసు. అప్పటికి డౌట్ వచ్చింది. వెళ్ళినప్పటి నుంచి ఏమండి ఇది మా ఇల్లు, నేను రేపు నన్ను ఇలా అంటారు. సీసీ కెమెరా ఫుటేజ్ కూడా అమ్మాయి ఆవిడకి ఆ సీటీ మాకు చెప్పా. నేను డోర్ అన్నా హార్ష్గా కొట్టిస్తే వాళ్ళ నాన్నగారు కూడా చెప్పారు ఏం చేయలేదండి అన్న. వాళ్ళు భలే సాక్ష్యాలు ఇస్తున్నారు మీరు, థ్యాంక్స్. డోర్ కూడా కొట్ల హార్ష్గా, నేను వెళ్ళి అన్ని చేసేస్తాను. ఓకే, డోర్లు వేసుకుని లోపల కూర్చొని
ఓకే. మెసేజ్ పెట్టా మా అత్తగారికి అప్పుడు కూడా, ఏమండి ఆ అబ్బాయి చెప్పాడు ఇలా జరుగుతుంది కదా, నాకు ఒకసారి నా కొడుకుని చూపిస్తే వెళ్ళిపోతాను అని చెప్పా, 10ంటికి వచ్చాను అన్నారు. అది ఓకే. ఒక్కసారి ప్లే చేయండి కంటిన్యూగా. నాకు యాక్సెస్ లేక కాదు, కేవలం అతను మారుతాడు, ఒకవేళ డివోర్స్ ఇచ్చినా నీట్గా ఇస్తాడు. జనవరిలో బాగానే తెగదెంపులు చేసుకున్నాం సార్ మేము కూర్చొని, అతనికి చెందేది అతనికి, నాకు చెందేది నాకు, యాలిమోని ఇవేం కాదు. వాస్తవంగా మేము పెట్టుకున్న వాటికి ఎవరికి ఎంత చెల్లుద్ది, మేము ఇద్దరం కలిసి స్టార్ట్ చేసుకున్న లైఫ్ కదా, మేము ఇద్దరం బిజినెస్లో కూడా రిలేటెడ్, ఎంత చెల్లిద్ది అనేది నీతిమంతుడిలాగా నీట్గా మాట్లాడాడు, డిసైడ్ చేశాడు, వెళ్ళిపోయాడు. తర్వాత బ్యాక్ ఎండ్ ఇతన్ని చెడగొట్టారు సార్. ఓకే, ఒక నిమిషం సార్. ఆ అమ్మాయి మార్కెటింగ్ చేసింది సార్ జిస్మత్కి. ఓకే, మీ వల్ల ఇప్పుడు ఈ ఛానల్ ఫుల్ రెప్యుటేషన్ వస్తుంది. మీరు వర్క్ చేస్తున్నారు, ఛానల్ మీరు ఓనరు వేరే వాళ్ళ? ఓనర్ వేరే ఉంటారు కదండి. అలాగే నేను ఎంప్లాయీనే కదా. అలాగే నేను ఒకటి సచ్చాను ఓనర్ని. అండ్ మార్కెటింగ్కి ప్రతి నెల నా దగ్గర బ్యాంక్ స్టేట్మెంట్ ఉంది, ఆ అమ్మాయికి డబ్బులు కొట్టా, మార్కెటింగ్ డబ్బులు వేసా. ఆ అమ్మాయి బ్యాంక్లో జాబ్ చేస్తే నువ్వు జిస్మత్కి రా, మార్కెటింగ్ చేయి, ఏ మాట కామాట బాగా చేసిద్ది మార్కెటింగ్. సో నేను అండ్ ఇంకో వాయిస్ కాల్ కూడా ఉంది, 57 లక్షలు మార్కెటింగ్ ఇచ్చానన్నా లేకపోతే ఆ అమ్మాయికి వైఫ్ కింద ఇచ్చానన్నా అని అంటున్నారు. మార్కెటింగ్ ఇచ్చినప్పుడైతే షేర్ ఎట్లా ఉంటుంది, పేమెంట్ తీసుకుంటే షేర్ ఎట్లా ఉంటుంది జిస్మత్లో, పేమెంట్ పక్కన పడేసి వర్క్ చేయాలి, అప్పుడు షేర్ అడగాలి. నా వైఫ్ అంటావా మొత్తం నీదే, నా వైఫ్ కాదంటావా నా కొడుకుది, నాదని నాకు అవసరం. నేను కష్టపడ్డాను పొద్దుంచి రాత్రి వరకు, సంవత్సరాల పాటు కష్టపడి దాన్ని నిలిపాను, బిజినెస్ని డెవలప్ చేశాను సార్. మీరు లాక్కునే ప్రయత్నం వచ్చినప్పుడే ఆ అమ్మాయి నోటితో జిస్మత్ నేను పెట్టాను మీకు చూపించాగా సార్, ఎందుకు సార్ మళ్ళీ అదే ఆ అమ్మాయి నోటి మాటేగా, అది యూట్యూబ్లో ఉంది లింక్ కూడా. ఓకే, యూట్యూబ్లో ఉంది వేరే ఛానల్లో. ఓకే, ఒక్కొక్కరి ఇంకా ఉన్నాయా పిసిఆర్? ఒకసారి ప్లే చేయండి, అదొక ఫైనల్ ప్లే చేయండి. ఇవ్వాలి, ఇవ్వకపోతే ఏం చేసిద్ది, మనకు ఆ మినిస్టర్ తెలుసు, మనకు వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు, ఒక ఆడది ఏం చేసిద్ది అనే పాయింట్లోనే నన్ను ఫిజికల్గా, మెంటల్గా, ఫైనాన్షియల్గా అన్ని విధాలుగా ఎక్స్ప్లాయిట్ చేస్తూ ఇప్పటికీ చేస్తున్నాడు ఫైనాన్షియల్ ఎక్స్ప్లాయిటేషన్. ఇప్పుడు మా డాడీ మరి వెనక సపోర్ట్ లేకుండా నేను సర్వైవ్ అవ్వలేను. అమీర్పేట మొత్తం బ్రాంచ్ నా పేరు మీద ఉంది. ఆ అమ్మాయి ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో అమీర్పేట ఇల్లీగల్ అని పెట్టింది. చూసాను. ఎవరో తొక్కుతుంది, అమీర్పేట చెఫ్ని బెదిరించి తీసుకెళ్ళిపోయారు. పంజాగుట్ట స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది, వాళ్ళు కనపట్ల, ఎవరు దాచేసింది?